కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులతో భయపెట్టిస్తున్నారని, ప్రభుత్వంలో ఉండే నాయకులకు ఒక న్యాయం, సాధారణ ప్రజలకు మరో న్యాయమా అంటూ కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ జై భీమ్రావ్ భారత పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రముఖ న్యాయవాది జగ్గారపు మల్లికార్జున విమర్శించారు. కాకినాడ జిల్లా జై భీమ్రావ్ భారత పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మల్లికార్జున మాట్లాడుతూ, గత 2 ఏళ్లుగా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు బనాయించి వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుందని, ప్రశ్న రావణ్ కేసును తాను పిఠాపురంలో స్వయంగా చూడడం జరిగిందని, తమ అధినేత శ్రవణ్ కుమార్ రాకతో పిఠాపురం, సర్పవరం మరియు మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో ప్రశ్న రావణ్కు బెయిల్ మంజూరు కావడంతో కూటమి ప్రభుత్వానికి నిద్ర లేకుండా పోయిందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మేము చేసిన విమర్శలను స్వీకరించి సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో జై భీమ్రావ్ భారత పార్టీ మరింత పోరాటం చేయబోతుందన్నారు. బీచ్లకు పోయి టూరిజం పేరుతో చేస్తుంటే ఎవరిని అడగాలి, ఏం మాట్లాడాలి? ఒక ఎంపీ భరత్ అక్కడ విశాఖపట్నం ముఖ్యమంత్రి గారి బాలకృష్ణ వాళ్ళ అల్లుడు, మరి ఆయన దాన్ని ఎంకరేజ్ చేస్తుంటే గోవాలాగా తీర్చిదిద్దుతా, గోవాలో బుద్ధి లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. గోవాలో నీకు మందులు, బీర్లు అవి మాత్రమే కనిపించాయి. గోవా అనేది ఒక మంచి రాష్ట్రం, దాంట్లో నేర్చుకోవడానికి కొన్ని వందలు ఉన్నాయి. నీకు మీరు తాగుతారేమో, మరి దానికి సంబంధించి మీకు బీర్లు కనిపించేమో గోవాలో, మరి నాకైతే అర్థం కావడం లేదు. గోవాగా, సింగపూర్గా, లేకపోతే మరొక ఒడిస్సాగా ఇట్లా వచ్చినట్టుగా మీరు ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నారే. ఒక్క రాష్ట్రమైనా ఆంధ్రప్రదేశ్ లాగా మేము ఉండాలి అని ఒక రాష్ట్రం చెప్తా ఉందా? ఆ విధంగా మీరు పరిపాలన చేస్తూ ఉన్నారా? అసలు ఏంటది? మరి మీరు ఆ విధంగా మాట్లాడితే జడ శ్రావణ్ కూడా మిమ్మల్ని అదే విధంగా మాట్లాడారు. మరి